కాసేపట్లో గుంటూరు జైలు నుంచి పోసాని కృష్ణమురళి విడుదల కానున్నారు. బెయిల్పై విడుదల కానున్నారు పోసాని. ఇప్పటికే వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు జైలు వద్దకు చేరుకున్నారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో గత నెల 26న పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్టు చేశారు. రెడీగా మరిన్ని డీటెయిల్స్ రమేష్ అందిస్తారు. రమేష్. అనిల్, ఏదైతే మరి సినీ నటుడు పోసాని కృష్ణమురళి కాసేపట్లో కూడా గుంటూరు జైలు కారాగారం నుంచి కూడా రిలీజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. మొత్తం రాష్ట్రంలో 18 కేసులకు సంబంధించి కూడా ఆ బెయిల్ మంజూరు చేసింది. ఏదైతే ఇటీవల 17 కేసుల్లో బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఒక కేసుకు సంబంధించి సిఐడి ఆ 301 సెక్షన్ సంబంధించి కూడా కేసు పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో అటు వైసీపీకి సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా తీవ్రంగా ప్రయత్నించారు. 2 సార్లు హైకోర్టు పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో పిటిషన్ కూడా 2 సార్లు కొట్టేసినటువంటి పరిస్థితి. అటు సిఐడి అధికారులు కూడా తీవ్ర స్థాయిలో కూడా ఏదైతే గతంలో హైదరాబాద్ లో ఆ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చంద్రబాబు పై వచ్చేసినటువంటి తీవ్ర వ్యాఖ్యలు అటు రాష్ట్రంలో కలకలం రేపటినాయి. అదేవిధంగా అటు టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఫిర్యాదు అందుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మరికాసేపులో నిన్న బెయిల్ మంజూరు చేసినటువంటి నేపథ్యంలో షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది. ₹1,00,000 పూచీకత్తుతో అటు దేశం విడిచి వెళ్లరాదంటూ కూడా అటు ఆ కోర్టు ఆదేశాలు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఏదైతే మరి ప్రతి వారానికి ఒకసారి కూడా సిఐడికి సంబంధించినటువంటి కార్యాలయంలో కూడా హాజరు కావాలని కూడా ఆదేశించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే నిన్న కొంత పత్రాలు లేట్ అయినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఉదయం న్యాయవాదులు సబ్మిట్ చేశారు. అయితే మరి కూడా ఆ జైలు నుంచి రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మాజీ మంత్రి అంబటి రాంబాబు అదేవిధంగా అటు మార్కెట్ యాక్ట్ చైర్మన్ కూడా అక్కడికి వచ్చారు. ఏదైతే మరి వైసీపీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ న్యాయవాదులు కూడా అక్కడ చేరుకున్నారు. ఏదైతే మరి ఉదయం నుంచి కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఏదైతే మరి మరో పీటీ వారెంట్ ప్రభుత్వం దాఖలు చేసేటువంటి అవకాశం ఉందని ఒక అనుమానాలు వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో కూడా దానికి కూడా పూర్తిగా లైన్ క్లియర్ అయింది. ఎట్టకేలకు కూడా పోసాని జైలు నుంచి ఒక బిగ్ రిలీఫ్ అందిందని చెప్పుకోవచ్చు. ఇటీవల ఏదైతే న్యాయమూర్తి ముందు కూడా ఆయన గోడు వెళ్లబోసుకున్నారు. ఏదైతే ఆయన ఆరోగ్య పరిస్థితి కానీ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది, బెయిల్ మంజూరు చేయాలని ఆత్మహత్య శరణ్యమంటూ కూడా ఆయన వేడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే కూటమి సర్కారు తీవ్రంగా కూడా ఈ విషయాలు పరిగణనలో తీసుకుంది. కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత అటు పవన్ కళ్యాణ్ లోకేష్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అటు మీడియాలో కలకలం రేపినటువంటి నేపథ్యంలో కూడా అటు ఎట్టకేలకు కూడా అటు రిమాండ్ ఖైదీగా కూడా ఇప్పటి వరకు ఆ జైలు జీవితం అందించినటువంటి నేపథ్యంలో ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో కూడా గుంటూరు కారాగారం నుంచి కూడా బయటికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆయనకు స్వాగతం పలికేందుకు కూడా అంబటి రాంబాబు కూడా జైలు వద్దకి చేరుకున్నాడు. అని రైట్ రమేష్, థ్యాంక్ యూ.